హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద మామ్స్ అండ్ మామ్ ఫిగర్స్. మదర్స్ డే అనగానే అందరూ మదర్స్ గురించి వాళ్ళ గ్రాండ్ మదర్స్ గురించి మాట్లాడుతున్నారు. బట్ ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ అండ్ టాక్ అబౌట్ మై డాటర్ హూ హెల్ప్ మీ ఎవాల్వ్ అండ్ లర్న్ యాజ్ అ మామ్, హెల్ప్ మీ గ్రో యాజ్ అ మామ్. సో నేను యాక్చువల్లీ మిలీనియల్ కిడ్. సో నేను మా అమ్మ నాన్న మాట అంటుల్ ఐ మీన్ మై 20s నేను వాళ్ళకి ఎదురు చెప్పకుండానే విన్నాను అని అనుకుంటున్నాను. But being a mother of a 8-year-old Gen Alpha kid, I would feel she's giving me more opportunities for me to grow and learn and evolve every day. So for that I have to unlearn also certain things. చిన్న ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్పాలనుకున్నాను ఏంటంటే, రీసెంట్గా తను ఇప్పుడిప్పుడే చెస్ నేర్చుకుంటోంది అండ్ తను టోర్నమెంట్స్ అది ఒక కపుల్ ఆఫ్ టోర్నమెంట్స్ ఆడటంలో ఎప్పుడైనా ఓడిపోతుంటే ఎందుకమ్మా నువ్వు ఈ గేమ్ ఓడిపోతున్నావు అంటే, అమ్మ అసలు ఈ గేమే రాదు, చెస్సే రాదు, నువ్వు ఫస్ట్ నేర్చుకుని తర్వాత మాట్లాడు అంది. సో అంటే అది మనం ఛాలెంజ్గా తీసుకుని నేను చెస్ ఐఎమ్ ఎట్ అ వెరీ బేసిక్ లెవెల్ బట్ స్టిల్ షీ ఈస్ హెల్పింగ్ మీ లర్న్ చెస్ అండ్ అట్లా ఏదో ఒకటి నేను కొద్దిగా నేర్చుకుంటున్నాను. ఎవ్రీ మామ్ ఇస్ యూనిక్ ఇన్ దర్ ఓన్ వే. అంటే వాళ్ళ కిడ్కి కరెక్ట్గా ఏం కావాలి అనేది ఒక మామ్కి తెలుస్తుంది అని నాకు అనిపిస్తుంది, ఆ అమ్మలకే. ఎందుకంటే ఇప్పుడు మా అమ్మాయి ఏదైనా వెజిటబుల్ తినలేదు, ఏదైనా ఇష్టం లేదు అనేది అనుకోండి, దాన్ని నేను తనకి ఎట్లా అయినా సరే తినిపిస్తాను అనమాట. అది బ్లెండ్ చేసి వేరే రూపంగా దాన్ని మార్చేసి. సో ఐ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. నేను తనకు అది పెట్టడంలో ఐ థింక్ సో ఫార్ ఐఎమ్ సక్సెస్ఫుల్ అండ్ ఎవ్రీ డే ఇట్స్ అ లర్నింగ్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్. ఐఎమ్ ఆల్సో గ్రోయింగ్ యాజ్ అ మామ్. తను నాకు చాలా నేర్పిస్తూ ఉంటుంది, తన దగ్గర నుంచి నేను నేర్చుకుంటూ ఉంటాను. సో thank you for my daughter as well for helping me enjoy my motherhood and sometimes she brings the kid in me out. తనతో పాటు నేను లెగోస్ ఆడుకుంటాను, తన గేమ్స్ ఆడతాను. ఒక్కొక్కసారి మా అమ్మాయి నాకు గుర్తు చేస్తూ ఉంటుంది, అమ్మ ప్లీజ్ నా ఆట నన్ను ఆడని అని. సో అట్లా సమ్టైమ్స్ ఆ బొమ్మరిల్లు ఫాదర్ మోడ్లోకి వెళ్ళిపోకుండా నేను కూడా అట్లా ట్రై చేస్తూ ఉంటా, బీయింగ్ letting her be herself. And also I fail sometimes and she keeps reminding me. That's how I am also learning. And again, thank you Manasulo Mata team for giving me this opportunity.